మీరు చెప్పినట్టుగానే యాజ్ ఇట్ ఈస్గా ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను పెట్టాను. ఇందులో మేము ఆమ్చూర్ పౌడర్ అలాగే చాట్ మసాలా ఒక్కటి మటుకి ఎక్స్ట్రా యాడ్ చేసాం, ఎందుకంటే ఆ ఫ్లేవర్ని యాడ్ చేస్తే బాగుంటుంది. మిగతావన్నీ మీరు చెప్పినట్టుగా యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసాను. సో ఫస్ట్ కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే ఎండుమిరపకాయలు, మిరియాలు, ఎండిన దానిమ్మ గింజలు మనకి దొరుకుతాయి, మంచి ఫ్లేవర్ని ఇస్తాయి అవి, జీలకర్ర, సోంపు, సాజీరా, ధనియాలు, చాట్ మసాలా, కార్న్ఫ్లవర్. అట్టి కాయని తీసుకొని మైక్రో ఓవెన్లో 1 minute నుండి 1.5 minutes మనం పెడితే చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది అరటి కాయ. అది ఇది కొత్తిమీర, పుదీనా, స్వీట్ చట్నీ, ఆమ్చూర్ పొడి, గరం మసాలా, పన్నీర్, పైనాపిల్ని నేను ఇట్లా గార్నిష్ కోసం కట్ చేసి పెట్టుకున్నాను. ఉడికించిన బంగాళాదుంప తొక్క తీసి పెట్టేశాను. పైనాపిల్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆమ్చూర్ పొడి మటుకి స్వప్న మామూలుగా కలర్ నల్లగా ఉండదు కదా, నల్లగా ఉంది ఏంటి అని కొంతమందికి డౌట్ వస్తుంది. ఆమ్చూర్ పొడి అయినా చింతపండు అయినా కొంచెం టైం వెళ్తూ ఉంటే, డేస్ గడుస్తూ ఉంటే అవి కొంచెం నల్లగా అవుతాయండి. ఏదైనా పుల్లది సహజంగా వాటిలో ఉండే గుణం నల్లగా అవుతాయి. ఆమ్చూర్ పొడి నల్లగా అయిందని పడేయకండి, అదేం పాడవ్వదు. కలర్ చేంజ్ అయినా కూడా టేస్ట్ అలాగే ఉంటుంది. సో ఇందులో మనం గరం మసాలా, ఆమ్చూర్ పొడి అన్నీ వేసుకుంటున్నాం. ఫస్ట్ పొయ్యి మీద ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ఎండుమిరపకాయలు, అలాగే కొన్ని మిరియాలు, ఎండిన దానిమ్మ గింజలు. ఎప్పుడైనా ఇంట్లో దానిమ్మ గింజలు తెచ్చుకున్నప్పుడు తినట్లేదు, మిగిలిపోయాయి అంటే జస్ట్ వాటిని ఒక బట్టలో ఇట్లా 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 అనేసి ఎండలో వదిలేయండి, లేదా నీడలో ఎక్కడైనా ఒక ప్లేట్లో పెట్టేసి వదిలేస్తే మొత్తం కంప్లీట్గా డ్రై అయిన తర్వాత వాటిని ఒక బాటిల్లో వేసి పెట్టేయండి. చాలా వాటిలో మనం యూస్ చేసుకోవచ్చు, చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తాయండి. అలాగే సాజీరా, సోంపు, జీలకర్ర, ధనియాలు, డ్రై రోస్ట్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. మిక్సీ జార్ పెట్టుకొని ఇందులో వేసేయాలి. ఇవి కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మనం పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద నూనె పెట్టేశాను, అది వేడయ్యే లోపల పెద్ద బౌల్ వేసుకుందాం. ఎవరైనా కొంతమంది రెస్టారెంట్ పెట్టేటప్పుడు కొత్త కొత్త రెసిపీస్ గురించి వెతుకుతూ ఉంటారు కదా. మనకి నాన్ వెజ్లో స్టార్టర్స్ బాగా ఉంటాయి, వెజ్లో స్టార్టర్స్ కావాలి అని చాలామంది అంటుంటారు. రెగ్యులర్గా పెట్టకూడదు, కొంచెం డిఫరెంట్గా ఉండాలి అనుకుంటే ఈ ఫల్దారి కోఫ్తా కబాబ్ బాగుంటుంది. మీ మెనూలో డిజైన్ చేసుకోవచ్చు, చాలామందికి నచ్చుతుంది. కొత్త ఫ్లేవర్ అనమాట. అరటికాయతో చేస్తారు అని మీరు ఏదైతే రెసిపీ పెట్టారో దాని పేరు రాసిన తర్వాత అందులో ఉండే ఇంగ్రీడియంట్స్ కూడా మీరు కింద లిస్ట్ ఇచ్చారనుకోండి, చాలామందికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక్కసారి ఆర్డర్ చేస్తే మనసు నచ్చిందంటే మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేస్తారు. ఉడికించిన అరటికాయని గ్రేట్ చేశాను, అలాగే ఉడికించిన బంగాళదుంపను కూడా ఇలా గ్రేట్ చేసేసుకోండి. పన్నీర్ని కూడా గ్రేట్ చేస్తున్నాను. కోఫ్తాలో పన్నీర్, బంగాళదుంప వేసి ఇంకా మీరు ఏదైతే యాడ్ చేస్తున్నారో అవన్నీ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సాఫ్ట్గా టేస్టీగా ఉండడానికి ఇవి రెండైతే కోఫ్తాలో మనం యాడ్ చేస్తాం. ఇప్పుడు కొత్తిమీర, ఆమ్చూర్ పొడి, గరం మసాలా, పుదీనా, ఇందులో కార్న్ఫ్లోర్ వేస్తున్నాను అండ్ ఉప్పు కూడా వేసుకోవాలి. అంతా మంచి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తుంది కోఫ్తా కబాబ్ కాబట్టి ఈ కబాబ్స్ మనం కోఫ్తా షేప్లో చేసుకుంటాం. ఇందులో ఆల్రెడీ అన్నీ కుక్ అయినవే, జస్ట్ పైన మనకి కలర్ వస్తే చాలు, లోపల కుక్ అవ్వాల్సింది ఏం లేదు. మాయిశ్చర్ చూసుకొని ఇంకేమైనా కార్న్ఫ్లవర్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు, మైదా అవసరం లేదు, కార్న్ఫ్లవర్ సరిపోతుంది. కార్న్ఫ్లవర్ ఎందుకు వేసామంటే బైండింగ్ కోసం, సెకండ్ది పైన మనకి క్రిస్పీ లేయర్ రావడం కోసం. ముద్దలాగా తీసుకొని మనకి నచ్చిన సైజులో చేసుకోవచ్చండి. పర్ఫెక్ట్గా ఇలాగే చేయాలి, ఇదే షేప్ కావాలని ఏం లేదు. మనం చేస్తుంది కోఫ్తా కబాబ్ కాబట్టి నేను సిలిండర్ షేప్లో చేస్తున్నాను. కోఫ్తాలు రౌండ్గా కూడా చేస్తారు కొంతమంది, బట్ నాకు ఇలా ఉంటే ఇష్టం, సో ఈ షేప్లో చేస్తున్నాను. నూనె వేడిగా ఉంది, నూనెలో వదిలేస్తున్నాను. సాల్ట్ ఒక్కసారి మీరు ఫ్రై చేసే ముందే చెక్ చేసేసుకొని
సరిపోయింది. ఎందుకంటే ఇదంతా ఆల్రెడీ కుక్ చేసిందే అండి, పచ్చిది ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా మీరు టేస్ట్ చూసేయచ్చు. వీటిని డీప్ ఫ్రై వద్దు అనుకుంటే పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు, లేదా అన్ని షేప్ చేసి ఓవెన్లో వేసేసినా సరే. మంట పెద్దగా చేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కోఫ్తా కబాబ్ ఫ్రై అయ్యే లోపల టిష్యూ పేపర్ రెడీగా పెట్టేసి ఏవైతే కలర్ వచ్చాయో ఇదిగో గోల్డెన్ బ్రౌన్ వస్తే వీటిని తీసేసుకోవడమే. కలర్ వస్తే సరిపోతుంది, ఎక్కువసేపు పెడితే పన్నీర్ అవన్నీ ఉన్నాయి కదా మళ్ళీ మెల్ట్ అయిపోతుంది. మిగతా ఫ్రై అయ్యేలోపు మనం ఎండుమిరపకాయలు, ధనియాలు, దానిమ్మ గింజలు, మిరియాలు, సోంపు, జీలకర్ర అన్నీ వేయించుకున్నాం కదా, దీన్ని మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇవి కూడా ఫ్రై అయిపోతున్నాయి. ఈ లోపల ఇక్కడ ప్యాన్ పెట్టేశానండి. ప్యాన్ కాస్త వేడెక్కిన తర్వాత మన దగ్గర స్వీట్ చట్నీ ఉంది. ఈ ప్యాన్లో స్వీట్ చట్నీ వేసేస్తాం. స్పైసీగా, పుల్లగా, తీయగా, కమ్మగా ఉంటుందన్నమాట స్వీట్ చట్నీ. ఇందులో కాస్త చాట్ మసాలా, పైనాపిల్ వేసేసుకోవాలి. పైనాపిల్ పీసెస్, సన్నగా కట్ చేసిన పైనాపిల్ పీసెస్ వేసి కుక్ చేయాలి. పైనాపిల్ కుక్ చేసిన ఎప్పుడైనా తిన్నారా అండి? ఎప్పుడైనా మనం బార్బిక్యూకి వెళ్ళినప్పుడు సర్వ్ చేస్తూ ఉంటారు కదా, పైనాపిల్ని కొంచెం గ్రిల్ చేసి కట్ చేసి ఉప్పు కారం జల్లి ఇస్తారు కదా, సూపర్ ఉంటుంది. ఇది కూడా మంచి కుక్ అయిపోయాయి. ఫ్రై చేసిన వాటిని తీసి ఇందులో వేసేద్దాం. మిగతావి కూడా వేసేయడం. ఇందులో పొడి వేసేస్తున్నాం. కొంచెం చాట్ మసాలా మళ్ళీ ఇట్లా తగిలిచ్చి పల్దారి కోఫ్తా కబాబ్ రెడీ అయిపోయింది. అద్దెపోయింది అసలు. ఒకసారి నా చేతులు అద్భుతం చేస్తాయి. అఫ్ కోర్స్ వంట విషయంలో రోజు చేస్తాయి అనుకోండి, ఈరోజు కొంచెం ఇంకెక్కువ చేశాయి. పల్దారి కోఫ్తా కబాబ్. కబాబ్ తినాలి అంటే నాన్ వెజ్ అనుకుంటారు. ఎవరండి చెప్పింది? వెజ్లో కూడా అద్దిరిపోయే కబాబ్స్ మనం తయారు చేసుకోవచ్చు. పైనాపిల్ స్లైసెస్ గార్నిష్ పెట్టుకోవడమే. ఇలా కొంచెం కలర్ బ్రేకింగ్ కోసం కొత్తిమీర, పుదీనా, చాట్ మసాలా, కొంచెం మసాలా. పల్దారి కోఫ్తా కబాబ్. ముందుగా ప్యాన్ వేడి చేసుకుని అందులో ఎండుమిరపకాయలు, మిరియాలు, ఎండిన దానిమ్మ గింజలు, సాజీరా, సోంపు, జీలకర్ర, ధనియాలు వేసి డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి పచ్చాగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో ఉడికించిన అరటికాయ, ఉడికించిన బంగాళాదుంప, పన్నీర్ గ్రేట్ చేసుకొని అందులోనే కొత్తిమీర, ఆమ్చూర్ పొడి, గరం మసాలా, పుదీనా, కార్న్ ఫ్లవర్, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని కోఫ్తా షేప్ లో చేసుకొని వేడిగా ఉన్న నూనెలో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక పాన్ పొయ్యి మీద పెట్టుకొని ఇందులో స్వీట్ చట్నీని ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకొని చాట్ మసాలా, పైనాపిల్ ముక్కలు వేసి కలుపుకొని ముందుగా మనం చేసి పెట్టుకున్న కోఫ్తా కబాబ్ ని కూడా వేసి పైనుండి మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా వేసి టాస్ చేసుకొని ప్లేట్ లో సర్దుకొని పైనాపిల్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పల్దారి కోఫ్తా కబాబ్ రెడీ.